విజయబాబు గారు చెప్పండి, నిన్న అమరావతికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు విశాఖపట్నంలో అంత పెద్ద భారీ భవనాలు బ్రహ్మాండంగా కడితేనే 4 భవనాలు 450 కోట్లు కడితేనే ఇంకేముంది ప్యాలెస్లు అన్నారు. ఇప్పుడేమో ఒక బిల్డింగ్ కట్టి ఇంక మొత్తం అసలు అభివృద్ధి యాత్రను రాస్తున్నారు. ప్లస్ ఇంకా భూములు కావాలంటున్నారు. రైతుల సమస్యలు, రైతుల గోడు ఇవేమి పట్టకుండానే చేస్తారా? మున్సిపాలిటీని బెదిరించడం ఏంటి? ఓవరాల్గా నిన్న జరిగిన చంద్రబాబు గారి కార్యక్రమం అనండి, స్పీచ్ అనండి, దానిపైన మీ విశ్లేషణ ఏమిటి? దానికంటే ముందండి, ఒకప్పుడు భారతదేశంలో మన ఒరిస్సా అనేటువంటిది చాలా వెనుకబడినటువంటి రాష్ట్రంగా వివిధ సందర్భాల్లో చాలా మంది ప్రస్తావించేవాళ్ళు. వాస్తవానికి చాలా వెనుకబడిన రాష్ట్రం. దీన్ని 24 సంవత్సరాల పాటు నవీన్ పట్నాయక్ గారు పరిపాలించారు. అయితే ఆయన్ని కలవడానికి ఒకసారి మేము జర్నలిస్టు బృందం కింద అటు ఒరిస్సా వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే సీఎం ఛాంబర్ కానీ సచివాలయం కానీ ఎలా ఉందంటే, లిటరల్గా చెప్తున్నా నేను, దాదాపు 2012 ఆ ప్రాంతాల్లో వెళ్ళినట్టున్నాం. వెళితే లోపల గతంలో కూడా ఒకసారి ప్రస్తావించాను, మనకి కార్డు బోర్డు షీట్స్ ఉంటాయి కదండి, కార్డు బోర్డు షీట్స్ పార్టీషన్ సీఎంఓకి. ఈయన చీఫ్ మినిస్టర్ కూడా చాలా సాదాసీదా కుర్చీలో కూర్చున్నారు. చాలా పాతబడిపోయినటువంటి ఫర్నిచర్తో ఉంది. ఆయన మేము వెళుతున్నప్పుడు కూడా ఆయన బయట వరకు వస్తే ఆ సచివాలయం మెట్ల దగ్గర ఒక 6-7 కుక్కలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇది ఎందుకంటే ఆయన సింప్లిసిటీ, ఆ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది, దీన్ని ఏమైనా సరే మనం పొదుపు మంత్రంతో ముందుకు తీసుకెళ్లాలని చాలా సింపుల్గా ఆయన ఆ పొదుపు మంత్రాన్ని పాటించారు. కాబట్టి ఈ మధ్య మనం రీసెంట్గా చూసాం, అక్కడ ఉన్నటువంటి జిఎస్టీ కానీ లేకపోతే ఇతరత్ర ఆర్థిక పరిస్థితుల్లో ఒరిస్సా చాలా డెవలప్ అయిందండి. ఈ రోజున ఒరిస్సా వెనకబడిన రాష్ట్రం కాదు. భువనేశ్వర్లో ఐటీ పరిశ్రమ అద్భుతంగా డెవలప్ అయిన పరిస్థితి. అయితే అట్టడుగుకి వెళ్ళింది ఏంటంటే, ఒకప్పుడు అగ్రభాగాన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ రోజున ఆర్థికంగా అట్టడుగు వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే, ప్రజాధనాన్ని ఒకవైపు కుదేలేని రాష్ట్రంలో పప్పు బెల్లాల్లాగా చేసుకు తింటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ సమతౌల్యం కానీ లేకపోతే సమభావం కానీ అనేటువంటిది లేనే లేదు. కేవలం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఐటీ కట్టాను, రింగ్ రోడ్డు కట్టాను, అది కట్టాను అంటే ఎంతసేపు ఈయన కట్టడాలే తప్ప ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఎలా అభివృద్ధి చేయాలి, జనాలందరినీ కూడా ముందు. వ్యవసాయం వద్దంటే దాని అర్థం ఏంటంటే, వ్యవసాయదారులందరూ వ్యవసాయం మానేసేసి ఐటీ పరిశ్రమలు పెట్టుకుంటే జనం అంతా కూడా చిప్స్ తింటూ రోబోల్లాగా బతకాలి, రోబోలు తప్ప ఇక మిగతా మనుషులు బతకడానికి అవసరం లేదనేటువంటి ఆలోచన అయింది. సో ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మన నేల ఏంటి, మన జీవన విధానం ఏంటి, మనం ఆధారపడింది ఏ ఆహారం మీద, ఇవన్నీ విస్మరించి కేవలం డబ్బు 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 చిప్స్ని స్పూన్లో పెట్టుకొని తినాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఆ విధంగా ఒకే ప్రాంతంలో ఒకవైపు ఏంటి, వైజాగ్లో వైసీపీ జనాదరణ పెరుగుతుందని చెప్పి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడేదో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇందా మీరు చూశారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక ప్రధానమైన అంశం మీకు కూడా తెలిసింది ఏంటంటే, అసలు ఇండియాలో ఏషియన్ కంట్రీలోనే ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఏది అంటే విశాఖపట్నం. ఎప్పుడో ఇది 80sలోనే ఇది వార్తల్లోకి వచ్చిన మాట అండి. ఇది అంతర్జాతీయ వార్తల్లోకి వచ్చినటువంటి మాట ఏంటంటే, ఏషియన్ కంట్రీస్లో సహజంగా అత్యంత సహజ సిద్ధంగా శరవేగంగా పెరుగుతున్నటువంటి నగరాల్లో విశాఖపట్నం అనేటువంటిది పేర్కొన్నారు. దానికి కాస్తంత చేయూత ఇస్తే సరిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన ప్రాంతీయ వైషమ్యాలు, ఏ ప్రాంతీయ వైషమ్యాలతో ఒక రాష్ట్రం ఒకసారి అయితే విడిపోయిందో, ఈ శక్తుల వల్ల, ఈ శక్తుల కుయుక్తుల వల్ల, ఈ శక్తుల భూదందాలు హైదరాబాద్లో చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. తిరిగి మళ్ళీ ఆ రకమైనటువంటి విద్వేషాన్ని మిగతా ప్రాంతాలకు విశాఖపట్నం మీద ఈయన ప్రావీణ్యం ఉంది, విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తున్నారని మాట్లాడి ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం గురించి వెళ్ళేమో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రజాధనం మొత్తం కూడా సింహభాగం అంతా తీసుకెళ్ళి ఆ పొలాల్లో పెట్టి అమరావతి అని చెప్పి అంటున్నారు. దీనికి మనం ఏం చేయక్కర్లేదండి. అందుకనే ఒక్కసారి చూడండి, కర్మ రిటర్న్స్ అని చెప్పని కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించేటువంటి వారికి ఈ సిగ్నిఫికెన్సెస్ ఎలా ఉంటాయంటే, కమింగ్ ద ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. రాబోయే పరిణామాలకి ఇవన్నీ కూడా సిగ్నల్స్ అని చెప్పని. ఏ లిక్కర్ సిద్ధాంతం గురించి, ఏ లిక్కర్ మీద అయితే ప్రతిపక్షాన్ని తొక్కేయాలనుకున్నారో ఆ లిక్కర్ భూతం తిరిగి పైకి వచ్చి వాళ్ళ మీదకే ఇదవుతుంది. ఏ అమరావతిలో అయితే
మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకొని రైతుల్ని భ్రమింపజేశారో ఆ రైతులే ఇవాళ తిరిగి ఇక్కడేనే వైసీపీ పార్టీ కానీ మరొక రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. వాస్తవాలు గ్రహించారు రైతులు. తాము ఎలా దగాకు గురయ్యామో, తమ రెక్కల కష్టంతో హాయిగా పగలంతా పనిచేసి రాత్రికి నిద్రపోతే ఎంత ప్రశాంతంగా సంతృప్తిగా జీవనం ఉండేదో ఆ వాస్తవాలను గ్రహించినటువంటి రైతులు ఈ రోజున మా భూములు మాకే, మేము భూములు ఇవ్వము అని చెప్పనేటువంటిది తిరుగుబాటు ధోరణికి వాళ్ళు వచ్చారంటేనే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు పోరు అనేటువంటిది అక్కడ అనివార్యం. దీంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. ఏ రైతులను అయితే మీరు నమ్మించారో, ఏ రైతులతో అయితే కృతజ్ఞంగా మీరు ఉద్యమాలు చేయించారో ఆ రైతులు ఈ రోజున రియలైజ్ అయ్యారు. ఆ రైతులే ఇవాళ ఒక ఐక్య కార్యాచరణ సమితిగా ముందుకొచ్చి మీకు ఒక అల్టిమేటం ఇచ్చారు. మీరు ఖచ్చితంగా వాళ్ళని బెదిరించే ధోరణిలో ఉంటారు తప్ప వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి పని మీరు చేయరు. కాబట్టి రైతు కడుపు మంట, రైతు కనుక తిరగబడితే ఎలా ఉంటుందనేది ఈ దేశ చరిత్రలో అనేక రైతు ఉద్యమాలు, ఆ రోజున రైతాంగ పోరాటాల దగ్గర నుంచి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమానికి అత్యంత బలమైనటువంటి శక్తివంతమైనటువంటి మోడీ గారి ప్రభుత్వమే దిగి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు తిరగబడే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు మున్సిపాలిటీలు చేయాలి, నగరాలు చేయాలి, సింగపూర్లు చేయాలనుకుంటే కుదరదు. పచ్చని భూములు, ఆ భూముల్లో డెఫినెట్గా మళ్ళీ ఆ పంటలు వెళ్ళి విరుస్తాయి. రైతులు తమ భూములు తాము కాపాడుకుంటారు. మీ కన్స్ట్రక్షన్స్, మీ కమిషన్స్, నిన్న మల్లాది విష్ణు చాలా అద్భుతంగా చెప్పాడు. కన్స్ట్రక్షన్ పేరుతో ఎక్కడికక్కడ ఇబ్బడిముబ్బడిగా కమిషన్లో, తర్వాత మళ్ళీ వీళ్ళ కాంట్రాక్టర్లు అడగకుండానే వాళ్ళకి ఇది పెంచేయటం అండి. అయితే ఒకసారి మన తాడేపల్లిలో డీజీపీ ఒక పోలీస్ అత్యున్నత అధికారి దగ్గరికి నేను ఒకసారి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఇటు మన తాత్కాలిక సచివాలయాన్ని కట్టారు కదా, తాత్కాలిక సచివాలయానికి ఫీట్కి ఎంత కట్టారు, ఇప్పుడు ఉన్నటువంటి భవనాన్ని, పోలీస్ భవనాన్ని ఎంత కట్టారో, ఆ పోలీస్ భవనాన్ని విజిట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూసి చాలా అద్భుతంగా ఉంది, ఇది మాకు ఇచ్చేసేయండి, మీకు ఆల్టర్నేటివ్ బిల్డింగ్ ఇస్తామని చెప్పానంటే వారు గౌరవంగా, సున్నితంగా తిరస్కరించారంట. దానికైన ఖర్చు చాలా నామినల్గా కట్టాం మేము. మరి సచివాలయం అంత ఖరీదు ఎందుకు అయిందో, అంత ఖరీదుతో కట్టిన బిల్డింగు ఎందుకు అంత బీటలు వారిందో అని చెప్పిన ఆ ఉన్నతాధికారి చెప్పినటువంటి మాట. ఇది వాస్తవంగా చెప్తున్నా నేను. ఈ రోజుకి చూస్తే పోలీస్ బిల్డింగ్ హెడ్ క్వార్టర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ, బీటలు కానీ లేవు. మరి అసలు బీటలు లేనటువంటి ఒక పేషీని కానీ, ఒక బ్లాక్ను కానీ మీరు సచివాలయంలో చూపించండి. ఇంత అడ్డగోలుగా ప్రజాపాలన అంటే, ప్రజా సంక్షేమం అంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కమిషన్ల దందా, దోపిడీ అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం అండి. ఇది రాష్ట్రాన్ని ఇంత దారుణంగా దోచుకు తింటున్నటువంటి పరిస్థితి మాత్రం అన్యాయం, అమానుషం, అసలు సహించరానటువంటి అంశం అండి. రైట్. శివశంకర్ గారు చెప్పండి, 2047 వరకు కూటమి ప్రభుత్వం ఉండాలని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఆయన ఉద్దేశం, కూటమి ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే కదా, మొత్తం ఆయన కొడుకు, ఆ తర్వాత మనోడు, వీళ్ళ ఉద్దేశమా, లేకపోతే ఏంటి అసలు? అట్లా సాధ్యమవుతుందా ప్రజాస్వామ్యంలో? ఇంకా అసలు ఆ తప్పు మళ్ళీ చేయొద్దని అన్నారంట. దీని మీద మీ కామెంట్ ఏమిటి? ఇప్పుడు రాజ్యాంగాన్నే మనం భారత రాజ్యాంగాన్ని మార్చి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పెట్టుకున్నాం కదా. ఇక పరిపాలన కూడా, ఎన్నికలు కూడా లేకుండా 2047 వరకు ఏదన్నా మార్గాలు ఉన్నాయా అని అన్వేషించేసేసి కూటమి ప్రభుత్వం 2047 వరకు మాదే ఉండాలి, ఇంకా ఎన్నికలు రాకూడదు, ఈ ప్రతిపక్షాలు ఎటు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రాలేదు కాబట్టి ప్రజల్లో నిజాలు తెలుస్తాయి అనేసి మాట్లాడితే, సో ఆ విధంగా ఇట్లా ఉన్నారు. మీరు అన్నట్టు ఆయన ఎంతవరకు బతుకుతారో తెలియదు. అంటే మామూలుగా వయసు, మానవ రేట్ గురించి 100 సంవత్సరాలు తప్పుగా కాదు. ఎవరు ఎంతకాలం బతుకుతాం ఎవరు చెప్తాం కానీ, ఎవరు మనమైనా కూడా, ఎవరు మనిషి అనేటువంటి దేవుడు ఇచ్చాడు కదా. ఆంధ్ర ప్రజలు 120 ఏళ్ళు బతుకుతారు, సంజీవని తీసుకొస్తాము ఇదనే చెప్తున్నారు కదా. అట్లా అదే సంజీవని తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఎత్తేస్తాం, అది ఇది డిబేట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకటి సార్, ఇంకోటి దీంట్లో చెప్తున్నాను. ఇందాక మీరు చెప్పారు కదా, నిన్న మాట్లాడిన సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ లో ఆయన మాట్లాడుతూ బ్లాక్ మెయిలింగ్ ఒకటి మీరు అన్నారు రైతుల్ని, రెండవ దశ ఇవ్వకపోతే మున్సిపాలిటీగానే మిగులుతుంది, మీరు రైతులుగానే ఉంటారు, మళ్ళా వ్యవసాయం వెనక్కి ఇచ్చేస్తాను అనేటువంటి ఒక బ్లాక్ మెయిల్. రెండోది ఆయన చూశారు 2-4 లక్షలు, ఆయన నాలుక ఎట్లా మడత తిరుగుతుందని తెలియదు కానీ నరేంద్ర మోదీ గారు యమునా నది నుంచి మట్టి తీసుకొని వచ్చారు, ఇది పవిత్రమైన మట్టి వేశారు, ఇది నేను చెప్తున్నాడు. అదే 2019-18 టైంలో ఏం చెప్పారు, మట్టి తెచ్చాడు, మొఖాన కొట్టాడు, ఢిల్లీలో నల్ల చొక్క వేసుకుని మాట్లాడారు. అసలు ఎలా వస్తాయి సార్ ఆ మాటలు? గుర్తురావా జనాలకి? నవ్విపోతారు అనేటువంటిది కనీసం కూడా ఉండదా?
అదే నరేంద్ర మోడీ మట్టి గురించి ఏం మాట్లాడారు ఇప్పుడు కూడా గూగుల్లో కొడితే వస్తారు, నల్ల చొక్కా వేసుకొని మట్టి మొఖాన్ని కొట్టాడు మనం ఒక తెచ్చి అని చెప్పి అట్లా అంటే ఇక్కడ ఆయన ఒక్కళ్ళనే తప్పట్లేగా, మోడీ గారు కూడా ఆయన ఏదో రకరకాలుగాని మళ్ళీ ఇద్దరు వాటేసుకున్నారుగా, జనాన్ని మరి ఏమనుకోవాలి ఇక అది. మోదీ గారిని మనము తప్పేటది. ఈయన అంటే నేను సీనియర్ పొలిటీషియన్, నరేంద్ర మోడీ కంటే నేనే ఎక్కువ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా చూద్దాం. ప్రతిసారి అవసరం సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా నరేంద్ర మోదీ ఆయన భజన, ఆయన జపము, నీకు ఫుల్ టైం మెజార్టీ ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది, నీ మీద ఆధారపడి ఉంది కేంద్రం కూడాను. నువ్వు అనుకున్నటువంటి రాష్ట్రానికి ఏం కావాలంటే సాధించు, అంతేగాని నరేంద్ర మోడీ భజన చేస్తావు ఏమవుతుంది సార్ ఆయన మెప్పు పొందితే కనుక. రైట్. సో 2047 వరకు ఆయన మరి ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఎట్లా ఇది అధికారంలో కూటమి ప్రభుత్వం, ఆయన అంటే కూటమి ప్రభుత్వం సార్ ఇప్పటికిప్పుడు మేము ఓవర్ కాన్ఫిడెంట్ తో చెప్పలేదు కానీ ఇప్పటికిప్పుడు లిట్మస్ టెస్ట్ ఏదైతే ప్రజల్లో తిరుగుతా ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక న్యూట్రల్ నార్మల్ వ్యక్తిగా చెప్తున్నాను, ఈ రోజు ఎన్నికలు జరిగినా కూడాను కూటమి ప్రభుత్వం అనేటువంటిది డిపాజిట్లు కోల్పోతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాలే కాకుండా ప్రజల్లో ఈ యొక్క నకిలీ మద్యం అనేటువంటిది కాకుండా శాండ్ దగ్గర నుంచి దోపిడీ ఎలా అయింది, ప్రతి ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, మొత్తం అంతా కూడా సార్ ప్రజలని అనేటువంటి వాళ్ళను నిట్ట నిలువున దోచుకుంటూ వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ ఎగరగొట్టి చేసి రైతాంగం దగ్గర నుంచి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడాను అన్సర్టనిటీ ఉంది సొసైటీలో, అన్సర్టనిటీ ఉంది. ఈ రోజు అది దాని వల్లనే మేకపోతు బాగా గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ఈ రోజు ఎందుకు ఇట్లా ఉన్నారు? పులివెందుల్లో ఎందుకు అరాచకాలు చేసుకున్నారు? అంత మంచి పరిపాలన ఉంటే కనుక పులివెందుల్లో ఎందుకు ఓటేయడానికి జనాలను పంపించట్లేదు మీరు? ఇది ఒక్కటే చాలు. ఈ రోజు ఎన్నికలు జరిగినా కూడా కూటమి ప్రభుత్వం శాశ్వతంగా భూస్థాపితమైనటువంటి ఉద్దేశంతోనే ఈ 5 ఏళ్లు గట్టెక్కి రావాలనేసి ఈ యొక్క మిత్రపక్షాల కాన్ఫిడెంట్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన హైప్ చేసుకోవడమే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవికత లేదు. రైట్.